జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం. బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికుల ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతి చెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన పరిహార చెక్కులను పంపిణీ చేశారు. కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి కాంగ్రెస్ పార్టీ ఆవరాయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతి చెందడం బాధకరం అన్నారు. కార్మికుల కుటుంబాలకు అండగా ఉండే విధంగా 5 లక్షల చొప్పున ప్రభుత్వం తరపున మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో విద్యాపరంగా స్కూల్లో మౌలిక వసతుల కల్పన, పక్క భవనాలు ఏర్పాటు, టాయిలెట్లు ఏర్పాటు, మెనూ ప్రకారం భోజన సదుపాయం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందన్నారు. మొన్న ఇటీవల గణపతి విగ్రహాల తయారీలో భాగంగా జరిగిన సంఘటనపై ఎవరైతే అనుకోకుండా ఆ దుస్సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక్కొక్క చనిపోయిన కుటుంబాలు వినోద్ అండ్ సాయి కుటుంబాలు 2 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఈరోజు నగదు చెక్ రూపంగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ సంఘటనలో గాయాలపడ్డ వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వం అన్ని విధాలు కూడా వైద్యపరంగా వారిని ఆదుకుంటున్న సందర్భంలో పడ్డారు. వారికి ధైర్యం చెప్పే బాధ్యతగా ఈ జిల్లా మంత్రిగా మొదటిసారి బాధ్యతలు తీసుకొని ధర్మపురి ప్రజల దయతో లక్ష్మణ సుస్వామి ఆశీస్సులతోని మీ జిల్లా మంత్రిగా మీ అన్నగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జరిగిన సంఘటనలో పట్ట ఆ కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చినటువంటి సందర్భంలో పట్ట ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నరసింహరావు గారు మొదటిసారి వస్తున్నాం అన్న అని చెప్తే మరి ఆ సందర్భంగా ఈరోజు ఆ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా పిల్లలతోని భోజనం చేయాలని నేను కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా నరసింహరావు గారు కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనార్టీ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా డిజబుల్ కానీ మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పిల్లలకు భవిష్యత్తులో ఈ హాస్టల్కి సంబంధించినటువంటి ఇంకా మిగిలిపోయిన పనులు ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతాం, పిల్లలకు మంచి బిల్డింగ్స్ కానీ మంచి ఎన్విరాన్మెంటల్ కానీ మంచి చదువు పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా శాఖ పరంగా మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తిస్తానన్న విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఈరోజు మా మీడియా మిత్రులకు ఏదైతే కోరుట్ల నియోజకవర్గం ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీ మంత్రిగా మీ మంచి చెడులు కూడా మా బాధ్యత అని చెప్పి నేను మనవి చేసుకుంటూ మొదటిసారి వచ్చినా కాబట్టి మనస్ఫూర్తిగా పేరున అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని జూలై 4న చలో సెక్రటేరియట్కి నిరుద్యోగులు పిలుపునిస్తే వాళ్ళకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఈ గవర్నమెంట్ ఏడాదిన్నరలో 12,000కు మించి జాబ్స్ ఇవ్వలేదని హరీష్ రావు చెప్తున్నారు. ఏం చెప్తారు? 2014 నుంచి 18 నుంచి 23 వరకు వారు రాజ్యాన్ని వెళ్ళింది. వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళినప్పుడు లోపల వాళ్ళు ఏం పని చేసినా ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయమనండి. వారు ఏదైతే పరిపాలన టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, వారి మంత్రివర్గం కానీ వారి యొక్క ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే